చాలా కాలం తర్వాత అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ ఏంటంటే అది 'లయన్'. లవ్ ఎమోషనల్ డ్రామాగా వస్తున్నాయి. ఈ మూవీ మీద చాలా అంచనాలు కూడా ఉన్నాయి. అయినా ఈ మూవీ రివ్యూ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక నెటిజన్లు రిపోర్టర్ ప్రకారం 'లయన్' ఒక ఇంటర్నేషనల్ అండ్ ఎడ్యుకేటివ్ రూల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సినిమాకు ప్రారంభంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్తో ఓ రేంజ్లో కనెక్ట్ అయ్యింది. ఇక ఇది సినిమాకు బ్రాండ్ సెంటిమెంట్ ఇచ్చిందని అనుకున్నారు ఆడియన్స్ చెబుతున్నారు. కథలో మహాభారత సూచనల బ్లైండ్ చేసిన విధానం, దర్శకుడికి మేకింగ్ విజన్ బాగుంది. అయితే కథనంలో కొన్ని చోట్ల ఫార్ములా సీన్ను సాగదీసినట్టు అప్పటికే ప్రీ ఇంటర్నేషనల్ మరియు సీక్వెల్గా మాత్రమే ఏమీ లేదు. అంతగా ఊహించిన తీరు బ్యాక్గ్రౌండ్ కూడా తక్కువనే ఉంది. చాలా చోట్ల లాగ్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక అక్కినేని ఈ రోల్ మాస్ క్యారెక్టర్కు పూర్తిగా ఒదిగారు. ఆయన లుక్, స్క్రీన్ ప్లే ప్రాజెక్టుపై అద్భుతంగా ఉన్నాయి. ఇక ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే ఒక కీలకమైన బ్లాక్ బస్టర్ అఖిల్ నటన వన్ మ్యాచ్ షోలో కనిపిస్తుంది. అయ్యగారు మాస్ రేంజ్లో ఉంటున్నాడని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇక ఈ సినిమాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇక సినిమాకు తమన్ అందించిన సంగీతం, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవుట్పుట్ సౌండింగ్ బాగుంది. యాక్షన్ మరియు ఎమోషనల్ తమన్ మ్యూజిక్, స్టెప్స్లు అదరగొట్టాడని చెప్పవచ్చు. ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి వచ్చే ట్విస్టులు అస్సలు ఊహించని విధంగా ఉంది. ఇక సెకండ్ హాఫ్ మంచి క్యూరియాసిటీని పెంచుతుంది. ఇక భాగ్యశ్రీ, అఖిల్ కెమిస్ట్రీ బాగుంది. అలాగే కీలక పాత్రలో శివాజీ నటన సాలిడ్గా వినిపించింది. ఇక రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, సునీల్ నటులు మంచి స్క్రీన్పై అలరించారు. లిలియన్ బోల్ట్ ఈ సినిమాలో గ్రాఫిక్స్, విజువల్ గోల్లా ప్రొడక్షన్ డివిజన్ సినిమాకు మంచి సరౌండ్గా ఇచ్చింది. ఇక లవ్ ట్రాక్ ల్యాగ్. కథకు కీలకమైన లవ్ ట్రాక్ అనుకున్నంత బలంగా ఇంట్రెస్టింగ్గా కనిపించలేదు. కాగా ఇది అక్కడక్కడ కొంచెం సాగదీసినట్టే అనిపిస్తుంది. ఇక సినిమాలో పాత్రల మధ్య మరింత బలమైన భావోద్వేగాలు పండించే స్క్రీన్ ఉన్నప్పటికీ దర్శకుడు దాన్ని పూర్తిగా ఉపయోగించడంపై కొంచెం నెగిటివ్ టాక్ వచ్చింది. మొత్తానికి అక్కినేని అఖిల్ ఒక హిట్టునైతే సొంతం చేసుకున్నాడు. కానీ ఈ సినిమాకు రేటింగ్ 2.5 రేటింగ్ ఇవ్వచ్చు అని నెట్టింట హల్చల్ జరుగుతుంది.